ఛానల్ కి వెల్కమ్. ఇక ఢిల్లీలో రేవంత్ ను కలిసిన రోజా మర్యాద పూర్వకంగా షేక్ హ్యాండ్ ఇక ఆప్యాయంగా పలకరింపులు. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో పలువురు కాంగ్రెస్ నేతలను కూడా కలుసుకునేందుకు అయితే వెళ్లారు. మరి అదే సమయంలో వైసీపీ నాయకురాలు నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా పార్లమెంట్ కి అయితే వెళ్లగా అక్కడ వీరిద్దరు కూడా ఒకరికొకరు అయితే ఎదురుపడ్డారు. మరి ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి రోజా మర్యాద పూర్వకంగా కూడా పలకరించుకున్నారు. అయితే షేక్ హ్యాండ్ ఇచ్చుకుని కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నారు. మరి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు రోజా పార్లమెంట్ కు వెళ్లగా ఆమెకు రేవంత్ రెడ్డి ఎదురయ్యారు. ఈ క్రమంలోనే రోజా యోగక్షేమాలను కూడా రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు అక్కడ పార్లమెంట్ నుంచి బయటకైతే వెళ్లిపోయారు. మరి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి రోజా కలిసి అయితే పనిచేశారు. మరిక ప్రజా సమస్యలపైన పోరాటానికి ఉమ్మడి రాష్ట్రంలో ఒకే పార్టీ తరపున ప్రాతినిధ్యం కూడా వహించారు. ఆ తర్వాత రోజా వైఎస్ఆర్సీపీలోకి వెళ్లిపోగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అయితే చేరారు. మరి అప్పటి నుంచి వీళ్ళిద్దరు కూడా కలిసిన సందర్భాలు అయితే లేకపోగా ఇన్నేళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన అనంతరం రోజా ఆయనకు అనుకోకుండా కలిశారు. మరి వీరిద్దరి మధ్య సంభాషణ కొద్దిసేపే జరిగినా ఆసక్తికరంగా అయితే మారింది. మరి మరొక వైపు గతంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన పైన రోజా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. కేసీఆర్ జగన్ కలిసి రోజా ఇంట్లో మంతనాలు జరిపారని కూడా రేవంత్ రెడ్డి ఆరోపణలు అయితే చేయగా వాటిపైన తీవ్రంగా స్పందించిన రోజా వారిద్దరూ తమ ఇంటికి ఎప్పుడొచ్చారో చెప్పాలని కూడా ప్రశ్నించారు. మరి ఆయన రేవంత్ రెడ్డి లేక కోవర్డ్ రెడ్డి అని చెప్పాలని కూడా మండిపడ్డారు. అయితే టీడీపీకి కోవర్డ్ లాగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని కూడా ఆరోపించారు. తెలంగాణ ఏపీ మధ్య తలెత్తిన జల వివాదాలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో కూడా రోజా ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక రోజా చేసిన ఈ కోవర్డ్ రెడ్డి వ్యాఖ్యలపైన రేవంత్ రెడ్డి తన స్థాయిలో విమర్శలు కూడా చేశారు. రోజా పాపం ఆడపిల్ల అని ఆమె పైన జాలి పడదామంటూ సెటర్లు కూడా వేశారు. రోజాకు మంత్రి పదవి రాలేదని బాధ ఉందని ఆమె ఆరోగ్యం కూడా బాగోలేదని అయితే హేళన చేశారు. మరి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో చిట్చాట్ సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక తెలంగాణలో 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదని కూడా మరోసారి అయితే పేర్కొన్నారు. జాతీయ పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల వేళ 2029లోనే ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయని కూడా తెలిపారు. ఈ క్రమంలోనే దేశంలో జమిలీ ఎన్నికలు వస్తాయని కూడా మరొకసారి ఆయన పరోక్షంగా కూడా ప్రస్తావించారు. ఇదంతా ఇలా ఉంటే ఇక మరొక వైపు 2 రోజుల ఢిల్లీ టూర్ నిమిత్తం పార్లమెంట్ లో పలువురు కాంగ్రెస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీలతో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను కూడా కలిసి ముచ్చటించారు. మరి ఇక ఇటీవల తెలంగాణ నుంచి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసి ధన్యవాదాలు అయితే చెప్పారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.